హర మహాదేవ శంభో శంకర. హాయ్ అండి భక్తులారా, మనకు కార్తీక మాసం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ రోజు నుంచి పాడ్యమత్తులు నెల అంతా మహాశివుని పూజలు చేస్తూ ఉంటారు. ఈ భక్తి అంతా హిందూ సాంప్రదాయం. ఈ కార్తీక మాసం అంతా ఎక్కడైతే గంగమ్మ తల్లి ఉందో అక్కడే ఆ ఒత్తులు వదులుకుని వాళ్ళ భక్తిని చాటి ప్రతి ఒక్కరు ఇలా ఎక్కడో నదులకి వెళ్ళొద్దు, కోనేరులకు వెళ్ళొద్దు. ఇదేనండి మనమే మన ఇంటి దగ్గరైనా, మన పొలంలోనే, మన దగ్గరలో ఎక్కడైనా గంగమ్మ తల్లి ఉంటే గంగమ్మ తల్లి దగ్గరే మన పూజలు చేసుకుని ఇలా ఒత్తులు ఆ గంగమ్మ తల్లి హారతిస్తారండి. మరి ఇలా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు కదండి. మరి మా ఊర్లో అయితే మాత్రం ఇలా ప్రజలందరూ మరి కార్తీక మాసం అంతా స్టార్ట్ అయిపోయిందండి. మరి మీరు కూడా మీ ఊళ్ళో జరుపుకుంటున్నారా? మరి ప్రతి ఒక్కరూ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ మన సనాతన ధర్మం దేశానికి ప్రపంచానికి చాటి చెప్పేలా ఇలా పూజ జరుగుతున్నాయండి. మరి కార్తీక మాసం అంతా ప్రతి టెంపుల్ జన సందృతంతో ఆ దేవుని సన్నిధి భక్తిని చాటుతూ ప్రజలందరూ ఎంతో ఆనందంతో ఆ దేవుని సన్నిధికి చేరుకుని అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఇలా ప్రతి ఏటా జరుగుతున్నాయండి. మా డీజాపురం నుంచి మా చిన్న గ్రామంలో కూడా మాకు నదులు లేకపోయినా ఇలా చిన్న గంగమ్మ తల్లిని ఇలా తయారు చేసుకుని చిన్న నీరు నింపి ఇలా కొత్తలు వదులుతున్నారండి. మరి చూడండి, అదే సన్నివేతం మీకు ఏమని చెప్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. ఓం నమో శివాయ, హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ ఈ ప్రజలు ఇలా ఎవరు తనాన్ని వాళ్ళు ఒత్తులు వదులుతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గణపయ్య నీ పట్టు మేమయ్య కుట్రాళ్ళ మీదికి తండు పంపు లోకమోహన తూర్పుకి వెళ్తుంది పట్టి నీది. అందరికి 11కి వెళ్తున్నాయి, నీ తూర్పుకి వెళ్తున్నట్టు తూర్పుకి వెళ్ళి 12కి వస్తుంది. అలా పోయి అగ్గుల